బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర సబ్జెక్ట్ అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియోస్ అనే కాకుండా పర్సనల్గా క్లాస్ విని ఇంకా నేర్చుకొని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సబ్జెక్ట్లో లీనమైపోయి ఆ సబ్జెక్ట్నే దాని త్రూనే ఏ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు, మనీ అర్నింగ్ సోర్సెస్లో కూడా ఆ ఆపర్చునిటీస్ని ఏ విధంగా కరెక్ట్గా పట్టుకోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పర్సనల్ హీలింగ్ కూడా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ హీలింగ్. సో వాళ్ళందరూ క్లాస్ అడుగుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు? మనకి ఇప్పుడు ఏంటంటే అండి, మనకు ఈ 2024 ఈ 25 ఫిబ్రవరికి మనకి అనంతపూర్లో క్లాస్ ఉందండి. తర్వాత 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ షెడ్యూల్స్ ఇవి. అలాగే దీంతోపాటు మనకు స్పెషల్ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి, మన స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 7th ఏప్రిల్ 2024 అండి. 7th ఏప్రిల్లో మనకి హాయిగా మనకి ఆ టైంలో మనకు అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి అప్పుడు మనం చెప్పుకున్నాం, మనం ఇల్యూషన్ అంటే ఏంది, లేకపోతే అఫర్మేషన్ అంటే ఏంటి అని. ఇప్పుడు అఫర్మేషన్ అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చినప్పుడు అఫర్మేషన్ ఎలా చేయాలి అది ముందు మనకు తెలియాలి. అంటే మనకు ప్రతిదీ ఒక క్లారిటీ లేనంత మట్టుకి మనకు కావాల్సింది రాదు. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకు కావాల్సిందని ఎలా పొందాలి, పొందాలన్నప్పుడు మన మైండ్ ఎలా పనిచేయాలి, ఎలా ఊహించుకోవాలి, ఊహించుకోవడంలో ఆడియో వీడియో రెండు కూడా మనకు కనిపించాలి. అంటే ఆ ప్రతి మూమెంట్ కూడా మన మైండ్ ఫీల్ అవ్వాలి. మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే దాన్ని ఫీల్ అవుతారో అప్పుడు కదా మీకు అది ఏదైతే కోరుకున్నారో అది మీరు స్వాధీనం అనేది చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పటివరకు మీరు ఎప్పుడు వినలేదు. ఎక్సలెంట్ స్టోరీ, చక్కటి కథ చెప్తాను, సరిగ్గా వినండి. ఎలా అఫర్మేషన్ చేయాలి దాని మీద మనకి ఒక ఎగ్జాంపుల్ కథ మనకి. ఓకే, ఒక రాజు ఉన్నాడు. ఓకే, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళారు. ఓకేనా, వేటకెళ్ళిన తర్వాత ఒక 7 చేపలు పట్టుకొచ్చారు వాళ్ళు. ఓకేనా, 7 చేపలు పట్టుకొచ్చి వాటిని ఎండబెట్టారు. ఎండబెట్టగానే ఏమైంది, దాంట్లో ఒక చేప ఎండలేదు. ఇప్పుడు మీకు దీంతో ఏమర్థమవుతుంది? ఈ స్టోరీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? లీనమైపోయానండి నేను అంతే. అంటే దాని తర్వాత ఏం చెప్తారని క్యూరియస్ ఉంది. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఈ స్టోరీ. ఎండబెట్టారు, దాని తర్వాత ఇది కొత్త స్టోరీ ఏం కాదు. అవును. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి స్టోరీని వింటున్నాం, దీని తర్వాత ఏం వస్తుంది అనేది మన ఇమాజినేషన్ అనేది చేస్తూనే ఉంది అది. అవును. ఇప్పుడు ఎందుకంటే రాజు అనగానే ఇది 7 కొడుకుల కథనేనా ఇంకేదన్నా కథనా, ఒక స్టోరీ అనేది మనకి థింక్ చేస్తుంది. లాజికల్ బ్రెయిన్ ఒకటి థింక్ చేస్తుంది. తెలిసిన స్టోరీయే కదా, ఇంకేం చెప్తాడు. దాంట్లో ఇక్కడ విచిత్రం గమనించండి, 7 కొడుకులు ఉన్నారంటే వాళ్ళు వేటకెళ్ళారని మీ మైండ్ చెప్పేస్తుంది. ఓకేనా, నేను చెప్పకముందు మీ మైండ్ చెప్పేస్తుంది. వేటకెళ్ళిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు చేపలు పట్టుకొచ్చారు. ఓకేనా, ఆ చేపల్లో ఒక చేప ఎండలేదు. ఎందుకు ఎండలేదంటే గడ్డి మో పడ్డ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత స్టోరీ అలా సాగుతూ 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 చివరి దాకా వెళ్ళిపోతుంటుంది. దానికి ఎండ అనేది ఉండదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకేమలవాటు అయిపోయిందంటే ఎవరేం చెప్తే అది వినడం అనేది అలవాటు అయిపోయింది. ఓకేనా, మన సొంత ఆలోచనలు అంటూ ఏమీ లేకుండా ఎవరైతే చెప్తే అది వినడంతో పాటు మన ఉనికిని మనం కోల్పోతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి ఎవడన్నా రాజు కొడుకులు ఎవడన్నా చేపలు పట్టుకొస్తాడా? మీరు ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడు? వేటకెళ్తే మృగాల్ని వేటాడతారు. అర్థమైందా? మృగాల్ని వేటాడతారు. చేపలు పట్టి రావడం ఏందండి? రాజు కొడుకులు 7 రాజు కొడుకులు వెళ్ళి చేపలు పట్టి రావడం ఏంది? దాంట్లో చేప ఎండలేదు అన్నాం. ఇప్పుడు ఈ 6 చేపలని మర్చిపోయాం. ఆ ఎండిన చేపనే మన మైండ్లో ఉంది. అవునా కదా? అదే ఇది ఏమంటే గడ్డిమోపు మనకు కనిపించేసింది. విజువలైజేషన్లో, మన అఫర్మేషన్లో ప్రతిదీ మనకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటైన స్టోరీ కాబట్టి మనకు ప్రతి మూమెంట్ మన మైండ్ అనేది స్వీకరిస్తుంది. దాంట్లో ఆ ఇమాజినేషన్లో మీకు ఆడియో కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది. అవి రెండు మీకు గడ్డిమోపు కనిపించింది, ఆ ఎండని చేపనే కనిపించింది. 6 చేపలు మర్చిపోయారు, ఆ ఎండని చేపనే కనిపించింది. ఇంత స్టోరీలో రాజు కొడుకులేంది, వేటకి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు చేపలు పట్టడం ఏందనే ఆలోచన మీకు రాలేదు. విజువలైజేషన్ ఎంత బాగుందనగానే మనకి ఎప్పుడైతే ఆ స్టోరీ స్టార్ట్ చేయగానే చిన్నప్పటి నుంచి వింటున్నాం, కొన్ని 100,000 సార్లు విన్నాము, ఏమైపోద్ది అంటే మన మైండ్ అంతా దాని మీద ప్రయాణం చేస్తుంటుంది. అలాగే మీ యొక్క సంబంధించినటువంటి సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏ కోరిక మీదైనా సరే డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు మీద మీ యొక్క విజువలైజేషన్ కానీ
దాంట్లో ఆడియో వీడియో అనేది పనిచేయాలి. మీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు కావాలన్నప్పుడు ఏం కావాలి, ఆ డబ్బుకు సంబంధించిన ఎన్ని నోట్స్, అది ఎంత వెయిట్, దాని కలర్ ఏంటి, అవన్నీ కూడా మీకు పర్ఫెక్షన్ అనేది మీ మైండ్లో రావాలి. అప్పుడు మాత్రమే మీకు సరిపడే డబ్బు అనేది మీకు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగానే రావడం అవుతుంది. అది క్లారిటీ ఆఫ్ థాట్. క్లారిటీ ఆఫ్ థాట్ అంటే ఈ స్టోరీలో ఉన్న క్లారిటీ, మీరు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ స్టోరీలో ఉన్న క్లారిటీ ఏదైతుందో అది మీ జీవితానికి అన్వయించుకోండి, దాన్ని డబ్బు సంపాదించడానికి తొలగించండి, అంతే సరిపోయింది. ఇక మీరు ఏది కోరుకుంటుంది పర్ఫెక్ట్గా మీ యొక్క జీవితంలో దిగుతుంది అది. ఓకేనా? నేను నా లైఫ్ని నేను ఒక లైఫ్ అనుకున్నాను, ఒక లగ్జరీస్ లైఫ్ ఉండాలి, లేకపోతే దానికి ఇలా సొబగులు ఉండాలి. ఇప్పుడు మనకు ఒక డ్రెస్ తీసుకున్నాం, ఒక టైలర్ దగ్గర వెళ్ళాం, మామూలు కొలతలు తీసేసుకున్నాడు, అండ్ ఆ డ్రెస్ కుడతాను కూడా మనం ఏం చేస్తాం, దానికి నాకు ఇలా కాదు ఇలా కుట్టాలి, ఒక డిజైన్ చెప్తాం, లేదంటే కాలర్ ఇలా రావాలి, లేకపోతే ఇది షోల్డర్ ఇలా రావాలి, ఒక 4-5 రకాల డిజైన్లు చెప్తాం. ఎందుకు? మీకు ఒక విజువలైజేషన్ ఉంది, ఆ క్లారిటీ ఉంటేనే ఆ షర్ట్లో మీరు ఎలా కనిపిస్తారనేది ఆ విజువలైజేషన్ ముందే ఉంది మీకు, వాడు కుట్టక ముందే ఉంది, మామూలు క్లాత్ ఇచ్చినప్పుడే అది మీకు ఉంది. ఎప్పుడైతే మీకు ఆ విజువలైజేషన్ ఉందో అది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఆ విజువలైజేషన్ లేదు, వాడి మైండ్లో ఏ విజువలైజేషన్ ఉందో దాన్ని మీరు భరించాల్సి వస్తుంది. ఇక్కడ మనం క్లారిటీలో మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన దాన్ని మనం సరిగ్గా పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నాం అంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మీ యొక్క ఉనికిని కోల్పోయి ఇతరులు చెప్పేది వినడం వల్ల మీకు కావాల్సిన క్లారిటీ రావడం లేదు. టైలర్ వాడు చెప్పినట్టు ఏమవుతుంది, వాడి క్లారిటీలో మీరు చొక్కా కుట్టించుకుంటారు, మీ విజువలైజేషన్లో కావాల్సింది అక్కడ మీకు ఎట్లా కావాలో దాన్ని మేకింగ్ చేయించుకుంటారు. కాబట్టి అది కుట్టకముందే మీకు రెడీ అయిపోయింది, మీకు ఆ ఫోటో కనిపించింది, ఆ షోల్డర్ ఎలా ఉంది, అవన్నీ కూడా మీరు యాజిటీస్గా చూసుకున్నారు కాబట్టి యాజిటీస్గా అది వచ్చింది. దాంట్లో కొద్దిగా చిన్న తేడా వస్తే ఇక్కడ ఏమైపోతుందంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, యద్భావం తద్భవతి. ఇక్కడ ఎవడైతే ఏదో ఆలోచిస్తున్నామో ఎదురుగుండా కూడా అదే ఆలోచన అనేది తయారవుతుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మీ ఆలోచనలో మార్పు రానివ్వకండి, పర్ఫెక్ట్ క్లారిటీ పెట్టుకొని ఆ స్టోరీని మైండ్లో పెట్టుకొని ప్రతిదీ కూడా విజువలైజేషన్ చేసుకుంటూ పోండి. ఒక ఇల్లు అనుకున్నారు, ఒక కారు అనుకున్నారు, ఒక ఆస్తి అనుకున్నారు, వాటన్నిటికీ సంబంధించిన ప్రతి క్లారిటీ మీకు రావాలి. నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఒక ఇల్లు కావాలనుకున్నారు, మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఒక ఇల్లు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు రోజు రాస్తున్నారు. ఓకే, ఎలాంటి ఇల్లు అనేది మీకు క్లారిటీ లేదు. ఓకేనా? అందుకే నేనేం చెప్పాను, ఈ క్లారిటీ మీకు రావాలి, అక్కడ కూడా మీ క్లారిటీ మిస్ కావద్దు. మీకు కావాల్సిన వాటి పొందాలంటే వెళ్ళి ఆ ఫీల్ని మీరు అనుభవించాలంటే ఒక మంచి ఇంటికి వెళ్ళండి, మీ బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతి ఒక్క వాల్తో సహా అక్కడ ఉన్న ఫర్నిచర్తో సహా అన్నిటినీ స్పృశించండి. ఆ పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఏం చేస్తారంటే మీకు ఐడియా ఉందో లేదో కానీ ఒక పెద్ద హాల్ ఉంటుంది, పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి, ఇంటీరియర్ బోలెడ్ ఐటమ్స్ పెట్టి ఉంటారు, అక్కడ కొన్ని ఆర్టికల్స్ ఇవన్నీ పెట్టి ఉంటారు. మీరు వెళ్ళి కూర్చోగానే ఓనర్ రాడు, ఇది ఫస్ట్ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. మీరు కలవడానికి వెళ్ళారు, ఏదో విజిట్ చేయడానికి వెళ్ళారు, వెళ్ళగానే ఎవరో మిమ్మల్ని రిసీవ్ చేసుకొని అక్కడ కూర్చోబెడతారు. మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత ఒక టీ ఇస్తారు మీకు. ఆ టీ ఇచ్చిన తర్వాత ఒక 15-20 నిమిషాల వరకు మీ ఓనర్ రాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే పైన ఎక్కడో ఉంటాడు. అర్థమైందా? మీరు వచ్చింది తెలిసినా సరే రాడు. ఎందుకు రాడంటే అప్పటి వరకు మీరు కూర్చొని అక్కడ ఉన్న ఫర్నిచర్ని కానీ వాటన్నిటిని చూసి మీరు మెస్మరైజ్ చెందుతారు. దానికోసం ఏంటంటే అవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు వాటిని మనస్ఫూర్తిగా వాటన్నిటిని అనుభవిస్తారో అప్పుడు మీకు కూడా ఆ కోరిక కలుగుతుంది కదా, ఇలాంటి నా దగ్గర కూడా ఉంటే బాగుండు. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే నువ్వు అనుకున్నదాన్ని సాధిస్తావు. దానికోసం మాత్రమే మనం వాటిని చూడ్డానికైనా సరే ఎక్కడైతే ఆర్టికల్ షాప్స్ ఉంటాయి గొప్ప గొప్ప, వాటన్నిటి మనం చూడ్డానికి వెళ్ళాలి. ఒక మంచి మంచి ఇంటీరియర్ ఉంది, వెళ్ళి చూడాలి. ఇల్లు కావాలనుకున్న వాళ్ళు, వేరే వాళ్ళు కాదు. నాకు ఇల్లు కావాలంటే నీకు క్లారిటీ లేదు. నేను చెప్తున్నాను కదా ఎన్నోసార్లు, మనం ఇల్లు అంటే ఒక డబుల్ బెడ్రూమ్ కిచెన్ తప్ప అంతకంటే ఎక్కువ ఊహించాం మనం. నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు పాపం ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఏదో ఫ్లాట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ మధ్య నేను ఇలా కనిపిస్తున్నాను, మనవాడు చాలా గొప్పవాడు అయిపోయాడని చెప్పేసి నేను ఒకసారి ఇన్వైట్ చేశారు. వెళ్తే కూర్చున్నాం సరదాగా, అది మాట్లాడుతున్నాం, బాగా డెవలప్ అయ్యమ్మా అది అన్నీ మాట్లాడాడు. చాలా పెద్ద అయినా నమస్కారం పెట్టినా, చాలా సంతోషంగా ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు కదా ఒకసారి మా ఇల్లు చూడండి. నేను చూసేదేముందమ్మా అన్నాను నేను. అదేంటండి అలా మాట్లాడతారు, మీరు వచ్చి మీరు కాలు పెడితే అదైతే నేను పెడతా, ఏం కాదు అట్లాంటివి ఏం లేవు, ఎక్కడ నుంచి ఇల్లంతా కనిపిస్తుంది అన్నాను. మా ఇల్లు బాగాలేదా అని. నేను గృహప్రవేశానికి 6 సంవత్సరాల క్రితం మీ ఇంటికి వచ్చాను, ఈరోజు మళ్ళీ వచ్చాను, ఏం మార్పు ఉంది మీ ఇంట్లో అన్నాను.
అదేంటంటే అలానే సార్ అన్నారు. అప్పుడు ఎలా ఉందో ఇల్లు అలాగే ఉంది, ఎలాంటి ఇంటీరియర్ లేదు, ఏమీ లేదు, ఎలాంటి కలరింగ్ లేదు, అప్పుడు వేసిన కలరే అలాగే ఉంది. నువ్వు అంత రిచ్గా ఇల్లు తీసుకొని దానికి ఎలాంటి సొబగులు అద్దకపోతే మీనింగ్ ఏముంది? అలాగే మీ జీవితంలో కూడా ఎలా మీకు జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకుంటారనే దానికి ప్రతిదానికి సొబగులు అద్దండి. సొబగులు అద్ది అందంగా తయారు చేసుకోండి. దానికి ప్రతి క్షణం మీరు విజువలైజేషన్ చేయండి. ఆ స్టోరీని మైండ్లో పెట్టుకొని ఆ విజువలైజేషన్లో మీకు ప్రతిదీ కనిపించాలి. ఇప్పుడు 6 ఏళ్ల నుంచి నువ్వు అదే ఇంట్లో ఉంటున్నావు, అదే ఇంట్లో పిల్లలు మీరు ఆడవాడు తప్ప ఆ ఇంట్లో ఎలాంటి మార్పు లేదు. నువ్వు తీసుకొని ఏం లాభం ఉంది? అంటే అలాగే ఉన్నావు, ఇంకంతకంటే ఎదగాలని మనకు లేదు. అర్థమైందా? నీకు ఎప్పుడైతే ఎదగాలని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అందంగా తీర్చిదిద్దు. నువ్వు రంగురంగుల బట్టలు వేసుకుంటావు, మంచి మంచి డిజైన్ బట్టలు వేసుకుంటావు, ఇల్లుకి ఎందుకు తయారు చేయవట్లే అందంగా? అందుకే బాగా ఎక్కడెక్కడైతే మంచి మంచి ఇల్లు కానీ అట్లాంటివి కనుక ఉంటే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఆ ఇంటీరియర్ని చూసి ప్రతి ఆర్టికల్ని టచ్ చేసి దాన్ని ఫీల్ అయినప్పుడు మీరు అలాంటివి పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఏదో ఇల్లు కట్టుకున్నామా, గృహప్రవేశం చేసామా, అందరూ వచ్చారా, అయిపోయిందో, సాగుతుందా లైఫ్. కాదు, అది కాదు కదా. దానికి ఏం చేయాలనేది తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ చూడలేదు. వాళ్ళు అదే గొప్ప అనుకున్నారు కాబట్టి అక్కడే ఉన్నారు వాళ్ళు. కాబట్టి గొప్ప ఎదగండి, గొప్పగా ఆలోచించండి, ఉన్నతంగా ఆలోచించండి, మీ జీవితాన్ని అందంగా తయారు చేసుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.